మత్స్యకన్యలను గ్రీకు పురాణ జీవులు అంటారు. అచేలుస్ నది కుమార్తెలు మరియు మ్యూసెలలో ఒకరిని పిలుస్తారు. అయినప్పటికీ మనం ఇతర వంశపారంపర్య ప్రతిపాదనలను కనుగొనవచ్చు. వాస్తవానికి గ్రీకులు మత్స్యకన్యలను సగం స్త్రీ మరియు సగం పక్షిగా పరిగణిస్తారు. అర్థం కాలేదు కదా. గ్రీకులు మత్స్యకన్యలని సగం స్త్రీగా సగం పక్షిగా చూపిస్తారంట. కానీ అన్ని పౌరాణిక కథలు సాంప్రదాయాలలో నిరంతరం మారుతున్నాయని పరిగణనలోకి తీసుకుంటే వంశపారంపర్య దృక్కోణం నుండి వారి అత్త మ్యూసెస్తో వివాదం తర్వాత మత్స్యకన్యలు సగం చేపలు మరియు సగం స్త్రీలుగా మారినట్లు వారు చెప్తూ ఉంటారు. పురాతన గ్రంథాలలో మత్స్యకన్యలు ఒంటరిగా కాకుండా 2 లేదా 3 సమూహంగా కనిపించాయట. మరియు నీటిలో మాత్రమే కాకుండా ఓడల రాక కోసం ఎదురు చూసే దిబ్బలపై కూర్చుంటాయట. ట్రిటాన్ యొక్క వర్ణన సారూప్యమైనది. గ్రీకులకు సముద్ర దేవుడు పోసిడాన్ మరియు రోమన్లకు నెప్ట్యూన్ కుమారుడు ఉండేవాడట. ట్రిటాన్ శరీరం యొక్క పైభాగం మనిషి ఆకారంతో మరియు దిగువ భాగం చేపతోకతో ఉండే జీవట. ట్రిటాన్కు పెంకు దూకుతున్న కళ్ళలో జలాలను మచ్చిక చేసుకునే శక్తి ఉందంట. మనం చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే సుమారు 30,000 సంవత్సరాల క్రితం మానవులు భూమిపై బలమైన నియంత్రణ కలిగి ఉండే నౌకాయానం చేయడం ప్రారంభించిన పురాతన శిలాయుగం చివరిలో గుహలపై మొదటిసారిగా మొదటి మత్స్యకన్యలు కనిపించాయని మనం చూస్తాం. అయితే గ్రీకు పేరు సిరెన్ అనేది తాడుకు సంబంధించిన అర్థం. మరియు మత్స్యకన్యలు అంటే జలకన్యలు టైలాగా ఉంటాయట. ప్రధానంగా నావికులు వారి పాటల మాధుర్యంతో వారిని ఉత్సాహపరుస్తూ మరియు మంత్రముగ్ధులను చేస్తారట. ఆ పాటలు ఎదురులేనివి మరియు వారి మెలోడీలు వాగ్దానాలతో నిండినందున అవి ఎవరినైనా ఆకర్షిస్తాయట. అందుకే సాహిత్య వ్యవస్థీకరణ సెరైన్ పాట. అటువంటి ఆకర్షణ శ్రావ్యమైన గానంకే కాకుండా వారి స్త్రీతత్వానికి కూడా ఐక్యమైందని చరిత్రలో మనం చూడొచ్చు. ఈ జీవి ఎల్లప్పుడూ 2 ప్రపంచాలు, సముద్రాలు మరియు భూమి మధ్య లేదా జీవితం మరియు మరణం మధ్య జీవించడం ద్వారా చూపిస్తారట. ఎందుకంటే మరణాంతర జీవితానికి ప్రయాణం ప్రారంభించిన వారి గానంతో పాటుగా మత్స్యకన్యలను అంత్యక్రియల చిహ్నాలుగా కూడా చెప్తూ ఉంటారు. మత్స్యకన్యల గురించి మాట్లాడే మొదటి వార్త ఒడిస్సీ అని తెలిసింది. కానీ ఒక పురాణం లేదా మౌఖిక కథగా చెప్తూ ఉంటారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మనం ఎక్కువ మంది జలకన్యలను కనుగొంటాం. మత్స్యకన్యలు కనిపించిన మొదటి కథలు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలు అసీరియాలో కనుగొనబడ్డాయట. ఇక్కడ సముద్రాలను పాలించే సిరియన్ దేవత మరియు అంటర్గెటిస్ అంటే సిరియన్ దేవత అయిన అంటర్గెటిస్ పెద్ద చెరువులతో నిండిన దేవాలయంలో చేపలతో పూజించబడిందట. చైనాలో అనేక చైనీస్ పురాణ కథలు మత్స్యకన్యల గురించి అద్భుతమైన నైపుణ్యం మరియు బహుముఖ జీవులుగా మాట్లాడుతున్నాయట. దీన్ని కన్నీళ్లు ముత్యాలుగా మారతాయట. రొనెస్కా కాలంలో కూడా మత్స్యకన్యలు కనిపిస్తాయట. ఇవి నెరిడ్స్ మరియు హెర్పిస్తో ప్రాముఖ్యతను పంచుకుంటాయట. ఐర్లాండ్లో మనం మెర్రోస్ను కనుగొంటాం. ఈ జాతికి చెందిన ఆడవారు మెర్మైడ్లకు సమానం. వారి చేతుల్లో పొరలు మినహా స్కాటిష్ పురాణాలలో సీస్గ్ ఉంది. అలల పని మనిషి దీని అర్థం. ఒక ప్రత్యేక మత్స్యకన్య దీని దిగువ సగం సాల్మన్ వేల్స్తో. ఒక పురాణం ప్రకారం 6వ శతాబ్దంలో మూర్గా అనే మత్స్యకన్య కనిపించిందట. అంటే సముద్రం నుండి వచ్చిన స్త్రీ అని దాని అర్థం. ఆమె స్థానిక భాష మాట్లాడడం నేర్పించడం మరియు ఆమె కుట్టు పని మరియు మాట్లాడడం నేర్చుకుందట. కానీ ఆమె నీటిలో నివసించే సామర్థ్యాన్ని కోల్పోలేదట. స్పెయిన్లో క్యాంటాబ్రియా నుండి వచ్చిన సిరెనుకా గురించి ఒక ప్రసిద్ధ పురాణం ఉంది. ఇది ఒకప్పుడు మానవుడిగా తన మత్స్యకన్య కొండ చర్యలకు వెళ్లడంపై ఆమె అవిధేయతతో ఆమె తల్లి విసుగు చెంది నీవు చేపగా మారాలే, దేవుడు అనుగ్రహించు అని అరిచిందట. అయితే ఇప్పుడు వస్తున్న ఈ పిక్ అత్యంత ప్రసిద్ధ వీక్షణలలో ఒకటి క్రిస్టోఫర్ కొలంబస్ స్వయంగా చేశాడట. అతను తన లాగ్బుక్లో 3 మత్స్యకన్యలను చూశానని చెప్పాడు. కానీ అవి ప్రాతినిధ్యం వహించినంత అందంగా లేవట. అది ఏదో ఒక వ్యక్తి ముఖాన్ని కలిగి ఉందట. మత్స్యకన్యల ఆరోపణ వీక్షణలు సాధారణంగా మనాటీలు, వాల్రస్లు
మరియు ఇతర జంతువులను చూసే సిద్ధాంతాన్ని వివరించడానికి ఈ అంచనా చాలా సరిపోతుందట. అయితే చరిత్రలో మత్స్యకన్యలను పరిచయం చేసిన సాహిత్య వచనం హోమర్ రాసిన ఒడిస్సీ. హీరో యులిస్సెస్ తన పడవ యొక్క మాస్ట్కు ఎలా కట్టివేయబడ్డాడో వివరిస్తూ మత్స్యకన్యల పాటలను ఎటువంటి ప్రమాదం లేకుండా వినడానికి గాయపడకుండా నిర్వహించే వ్యక్తి జాసన్ నేతృత్వంలోని ఆర్గోషిప్ సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారట. అపోలో కుమారుడైన ఓర్ఫియస్ అనే గొప్ప సంగీత విద్వాంసుడు వారితో పాటు ప్రయాణించినందుకు మరియు ఒక మాయాపాటతో మత్స్యకన్యలను తప్పించుకోగలిగారట. అయితే ఈ సమ్మోహన గానం క్రైస్తవులు కామానికి ప్రేరేపించడంగా భావించారట. తర్వాత మెర్మైడ్స్ సమ్మోహనాన్ని మరింత దృశ్యమానంగా మార్చడానికి ప్రజలు వినగలిగేది ఆగిపోయిందట. ఇప్పుడు మత్స్యకన్యలను సూచించే చిత్రాలు లేడీస్ ఆఫ్ వాటర్ చాలా అందంగా ఉన్నాయట. అండ్ అలాగే వాటిని చూసేవారికి రెచ్చగొట్టే హావాభావాలను చూపుతున్నాయట. వీటన్నింటితో పాటు జర్మన్ రొమాంటిక్ కవులు మెర్మైడ్లో కనిపించే రాక్షసులు మరియు అద్భుతాల గురించి కొత్త మూలాంశం గురించి మాట్లాడేవారట. ఆ సమయంలో జర్మనీ నదులలో ఒంటరిగా ఉన్న మత్స్యకన్యలు కనబడ్డాయట. అందుకే ఆ బుక్ రాశారట. మరియు అవి నయాడ్స్ మరియు ఉడైన్స్తో పాటు కూడా గందరగోళం చెందాయట. కొన్నిసార్లు వారు తమ స్వరాన్ని సమ్మోహన ఆయుధంగా ఉపయోగించేవారట. అయితే కొన్నిసార్లు వారు అద్దం వైపు చూసుకుంటూ మరియు పొడవాటి జుట్టును దువ్వుకుంటూ ఒక మూలలో వారిని చూడగలిగేలా వారి అందం ఆకర్షిస్తుందట. బదులుగా పోస్ట్ రొమాంటిక్ చిత్రకారులు వారిని మరింత దూకుడుగా ఊహించారట. సముద్రం నుండి నావికులపై దూకారట. ఇది 19వ శతాబ్దానికి చెందిన ఫెమ్మే ఫాటెల్ యొక్క సాధారణ చిత్రం అట. దీనికి విరుద్ధంగా రొమాంటిజం ఒక రకమైన రసిక మెర్మైడ్ కూడా సృష్టించారట. ఇది మారాలని, మన స్త్రీ మారాలని కోరుకుంటుందట. కాళ్లకు తన తోకను మారుస్తుందట. హెన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ రాసిన ది లిటిల్ మెర్మైడ్ కథ దీనికి స్పష్టమైన ఉదాహరణట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.